జిల్లా మచిలీపట్నం భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించబోతున్న హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రంగానికి మచిలీపట్నంను వేదికగా మారుస్తామని స్థానిక ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర అన్నారు. ఏదైతే ఇవాళ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మచిలీపట్నంలోనే ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ రాబోతాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇవాళ ప్రపంచాన్ని మళ్ళీ ఒక రెవల్యూషన్ రాబోతుంది. ఆ రెవల్యూషన్ మచిలీపట్నంలోనే నాందిగా నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక ఐటీ విప్లవం తర్వాత ప్రపంచాన్ని శాసించబోయేది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అన్నారు. అద్భుతమైన పరిశ్రమలు తీసుకొచ్చి మచిలీపట్నం సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మొట్టమొదటి లక్ష్యం గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం. రెండవది ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సినటువంటి ఉద్యోగాల మీద దృష్టి పెట్టాం. అభివృద్ధికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఏ ప్రాంతంలో ఏం చేస్తే ఏం అభివృద్ధి చెందుతుంది. మచిలీపట్నంలో పోర్టుని వాళ్ళు ఏ రకంగా దాన్ని పనికిరాని పోర్టుగా చేస్తున్నారో దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తాం. పూర్తి స్థాయిలో పోర్టు నిర్మాణాన్ని అత్యంత ఉపయోగపడే విధంగా పోర్టు నిర్మాణాన్ని చేస్తాం. అదేవిధంగా టూరిజం కింద అద్భుతంగా మచిలీపట్నం బీచ్ కానీ రిసార్ట్స్ కానీ రాబోయే కాలంలో మరొక గోవా అంత టూరిజం దీని కింద తయారు చేసే విధంగా ఏ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా అవగాహన తీసుకుని అధ్యయనం చేసుకుని అలాంటి అద్భుతమైన టూరిజం తీసుకురాబోతాం. ఇంకా అంతకంటే విలువైనది రేపు ఫ్యూచర్ ఉన్నది. ఇవాళ విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా ఉందో, తర్వాత ఐటీ రెవల్యూషన్ అయితే ఎలా ఉందో, రాబోయేది గత పాలకులు అస్తవ్యస్తంగా మార్చిన బందరు పోర్టు నిర్మాణ పనులపై పునఃసమీక్షించి పూర్తి స్థాయిలో పనులు జరిగేలా కృషి చేస్తామన్నారు. పర్యాటకంగాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు. మొట్టమొదటి లక్ష్యం గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం. రెండవది ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సినటువంటి ఉద్యోగాల మీద దృష్టి పెట్టాం. అభివృద్ధికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఏ ప్రాంతంలో ఏం చేస్తే ఏం అభివృద్ధి చెందుతుంది. మచిలీపట్నంలో పోర్టుని వాళ్ళు ఏ రకంగా దాన్ని పనికిరాని పోర్టుగా చేస్తున్నారో దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తాం. పూర్తి స్థాయిలో పోర్టు నిర్మాణాన్ని అత్యంత ఉపయోగపడే విధంగా పోర్టు నిర్మాణాన్ని చేస్తాం. అదేవిధంగా టూరిజం కింద అద్భుతంగా మచిలీపట్నం బీచ్ కానీ రిసార్ట్స్ కానీ రాబోయే కాలంలో మరొక గోవా అంత టూరిజం దీని కింద తయారు చేసే విధంగా ఏ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా అవగాహన తీసుకుని అధ్యయనం చేసుకుని అలాంటి అద్భుతమైన టూరిజం తీసుకురాబోతాం. ఇంకా అంతకంటే విలువైనది రేపు ఫ్యూచర్ ఉన్నది. ఇవాళ విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా ఉందో, తర్వాత ఐటీ రెవల్యూషన్ అయితే ఎలా ఉందో, రాబోయేది ఏదైతే ఇవాళ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మచిలీపట్నంలోనే ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ రాబోతాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇవాళ ప్రపంచాన్ని మళ్ళీ ఒక రెవల్యూషన్ రాబోతుంది. ఆ రెవల్యూషన్ మచిలీపట్నంలోనే నాందిగా ఇలాంటివి చాలా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలను మచిలీపట్నంలో మరి ఎందుకంటే అమరావతిని నాశనం చేసినటువంటి పరిస్థితులు అమరావతి దగ్గరగా ఉన్నటువంటి పోర్టుగా అందరికీ ఒక మంచి భవిష్యత్తు రాబోతుంది. తప్పకుండా మా పార్లమెంట్ సభ్యులు కూడా అది బాలసౌరి గారికి కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. తప్పకుండా వారి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా వారి సహకారం కూడా తీసుకుని బందరు పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి నగరంలో ఉన్నటువంటి బందరు మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తాం. మున్సిపల్ ఆఫీసులు మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం. అన్ని కార్యాలయాన్ని ప్రక్షాళన చేస్తాం. ఇవాళ డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీళ్ళ సమస్య కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా వైట్ పేపర్ సిటీస్ చేపిస్తాం. ప్రతి దానికి, ప్రతి ఒక్క అంశానికి ఇళ్ల స్థలాల్లో వైట్ పేపర్,
వాళ్ళు అక్రమంగా వాళ్ళు తయారు చేసినటువంటి దొంగ పట్టాల మీద వైట్ పేపర్, దాంట్లో బాధ్యులైనటువంటి అధికారుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ప్రతి ఒక్క అధికారిని కూడా, పోలీస్ అధికారులతో సహా ఇవాళ అన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం. ప్రజలు మా మీద అంత విశ్వాసం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమాలు చేసి ఒక చక్కటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వేచ్ఛగా ప్రజలు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునే విధంగా, స్వేచ్ఛగా వచ్చి మాట్లాడే విధంగా నేను చూశాను. కౌంటింగ్ జరుగుతూ ఉంటే మెజార్టీ పెరిగే కొద్దీ ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్. మాకు ఏంటంటే స్వతంత్రం వచ్చింది సార్ అన్నారు. అంటే ఇంత భయపడిపోయింది ఇవాళ రాష్ట్రంలో. ఇవాళ అరాచకాలు చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ చాలా అద్భుతంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంట్రోల్ చేశారు. ఇలాంటి అనేకం మరి మమ్మల్ని అందరినీ అరెస్టులు చేశారు. మమ్మల్ని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో మీటింగ్ పెడితే జరగకుండా ఆయన అక్కడి నుంచి తరిమేశారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు. లోకేష్ గారికి పాదయాత్ర చేస్తుంటే పాదయాత్ర చేయనివ్వకుండా మరి అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు గుర్తున్నాయి, గుర్తింపే. ఎందుకంటే వాడు అనేక మంది త్యాగఫలం ఇది. ప్రాణాలు త్యాగం చేశారు. అమరవీరులకి త్యాగాలు చేసినటువంటి విజయం ఇది. ఖచ్చితంగా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటున్నారు. తోట చంద్రయ్య ఇలా అనేక మంది ప్రాణాలను విడిచారు. నిన్న కూడా మన ఎలక్షన్స్లో కూడా పల్నాడులో కూడా ఎంత డిస్టర్బెన్స్ చేశారో చూసాం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ గుర్తున్నాయి. డెఫినెట్గా వాళ్ళు అన్ని వర్గాలు, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా పరిపాలన, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి ముందుకు తీసుకెళ్తామని మరొకసారి బందరు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా జనసేన పెద్దలు బండి రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాదవ్యాస్ గారు ఆయన టికెట్ ఆశించిన ఆయన రాకపోయినా వారు కూడా అన్ని జిల్లాల్లో కూడా వర్క్ చేశారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరి బాలాజీ గారు, చోటిశెట్టి బాలాజీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున వారు కూడా చాలా అద్భుతంగా వారు కూడా పనిచేశారు. వారికి అలాగే కొనకల నారాయణరావు గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన కూడా అన్ని నియోజకవర్గాల్లో వారు కూడా పనిచేశారు. వారికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా జన సైనికులకి, జనసేన మహిళలకి, కార్యకర్తలకి, నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే స్వచ్ఛందంగా చాలా మంది వచ్చి పార్టీకి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరొకసారి పాత్రకే స్వామి, మీ పాత్ర ప్రధానంగా తీరలేనిది. ఖచ్చితంగా మీ సమస్య ఏదైతే ఇళ్ల స్థలాలు మీకు పట్టాల విషయం ఉందో, మా మొదటి ఎజెండా మీ పట్టాలు పరిష్కారం చేయించి ఇస్తామని